భారతీయుల భోజన అలవాట్లో ఒకేసారి అన్నం, రొట్టె రెండూ కలిపి తినడం చాలా సాధారణమైపోయింది. అయితే ఈ చిన్న అలవాటే దేశంలో డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బులు విపరీతంగా పెరగడానికి ఒక ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. నిజానికి అన్నం కానీ, గోధుమ రొట్టె కానీ విడివిడిగా ఆరోగ్యానికి హానికరం కానప్పటికీ రెండింటినీ ఒకే భోజనంలో అధిక మొత్తంలో కలిపి తీసుకోవడమే అసలు సమస్యకు మూలమని వారు స్పష్టం చేస్తున్నారు. గతంలో ఉత్తరాది ప్రజలు కేవలం రొట్టెలు, దక్షిణాది ప్రజలు అన్నాన్ని మాత్రమే ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. కానీ మారుతున్న సంస్కృతి కారణంగా ఈ రెండు రకాల ఆహారాలు ఒకే ప్లేట్లోకి చేరాయి. దీనివల్ల మనం తినే రోజువారీ భోజనంలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాల వాటా చాలా వరకు తగ్గిపోయి కేవలం కార్బోహైడ్రేట్ల వాటా మాత్రమే విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా ఒకేసారి శరీరానికి అపరిమితమైన కార్బోహైడ్రేట్లు అందడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరిగి శరీరంలో ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఈ ఇన్సులిన్ నిరోధకత వల్ల కాలక్రమేణా మధుమేహం, శరీర బరువు అసాధారణంగా పెరగడం, కొలెస్ట్రాల్ చేరడం వంటి దీర్ఘకాలిక శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. ఈ ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల నుండి బయటపడాలంటే మన దైనందిన భోజన శైలిని పూర్తిగా సమతులంగా మార్చుకోవాలని నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. మనం తినే భోజనం ప్లేట్లో సగభాగం ఖచ్చితంగా ఆకుకూరలు, వండిన కూరలు, పచ్చి సలాడ్లతో నిండి ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్లేట్లోని మరో పావు వంతు భాగంలో శరీర కండరాల పుష్టికి, జీవక్రియలకు అవసరమయ్యే పప్పులు, పన్నీర్, మొలకెత్తిన గింజలు, గుడ్లు లేదా చికెన్ వంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలను చేర్చాలి. ఇక మిగిలిన చివరి పావు వంతు భాగంలో మాత్రమే శరీరానికి శక్తినిచ్చే అన్నం లేదా రొట్టె వంటి కార్బోహైడ్రేట్లను పరిమితంగా తీసుకోవాలి తప్ప రెండింటినీ కలిపి ప్లేట్ నిండా అస్సలు వడ్డించుకోకూడదు. ఎనర్జీ కోసం తీసుకునే కార్బోహైడ్రేట్లలో కూడా పాలిష్ చేసిన తెల్లటి బియ్యానికి బదులు దంపుడు బియ్యం, జొన్నలు, రాగులు, సజ్జల వంటి తృణధాన్యాలను భోజనంలో భాగం చేసుకుంటే గుండె వంటి అంతర్గత అవయవాలపై అదనపు భారం పడకుండా ఉంటుంది. మనం ఇష్టపడే ఆహారాన్ని పూర్తిగా మానేయడం కంటే దాని పరిమాణంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారానే మెరుగైన ఆరోగ్యాన్ని సాకారం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే అధిక రక్తపోటు లేదా కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గడం, రక్తంలో క్రియాటినిన్ హెచ్చుతగ్గుల వంటి నిర్దిష్ట ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఆహార నియమాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.